జనసేన పార్టీలో కీలక నేత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కి సొంత నియోజకవర్గంలో సెగ తగులుతోంది. కూటమి నేతలే ఆయనకి పొగబెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ తీరుతో ఏ మాత్రం సహించని తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కేస్తున్నారు. నిరసనలు కూడా తెలుపుతున్నారు. మంత్రి వ్యవహార శైలి మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా తెనాలి రాజకీయం హాట్గా మారుతోంది. తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాదెండ్ల మనోహర్కి ఎమ్మెల్సీగా ఉన్న ఆలపాటి రాజాకి ఏమాత్రం పొసగడవలేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య నిప్పు రాజుకుంది. ఇది మరింత ముదిరేలా కనిపిస్తోంది. తీవ్రం కావడం ఖాయమే అనే అనుమానం కలుగుతోంది. కూటమిలో విపక్షంగా ఉండగా ఇరువురు కలిసిమెలిసి సాగిన నేతలు ఇప్పుడు ఒక్కసారిగా ముఖం కూడా చూడడానికి సిద్ధం కావట్లేదా అనే అనుమానం కలుగుతుంది. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పావులు కదుపుతున్న వైను దానికి సంకేతంగా చూడాల్సి ఉంటుంది. ఇటీవల ఆలపాటి రాజా అనుచరులు నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ అధికారులు వాటిని తొలగించారు. మంత్రి ఆదేశాలతోనే తెనాలి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వర్గీయుల ఫ్లెక్సీలు రోడ్డు మీద లేకుండా చేస్తున్నారు అంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు పూనుకున్నారు. అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. ఇదంతా మంత్రి ఒత్తిళ్లతోనే జరుగుతోంది అని ఆలపాటి రాజా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆలపాటి రాజా నేరుగా ఎమ్మెల్యే పాల్గొంటున్న పలు కార్యక్రమాలకి డొమ్మా కొట్టేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి సాగడానికి ఏమాత్రం సుముఖంగా లేరు. వాస్తవానికి ఈ విభేదాలు ఎన్నికల ముందు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు కనిపించకుండా అంతర్గతంగా సాగాయి. అప్పట్లో అవసరాల రీత్యా రాజకీయ ప్రయోజనాల కోసం కలిసిమెలిసి సాగాల్సిన అఘాయిత్యం ఏర్పడింది. చివరిలో టికెట్ కోసం ఇరువురు పోటీ పడ్డప్పుడు ఆలపాటి రాజా త్యాగం చేయాల్సి వచ్చింది. తన సీటు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేశాను అనే అభిప్రాయంతో ఇప్పటికీ రాజా ఉన్నారు. అందుకే ఆలపాటి రాజాకు ఆ తర్వాత పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఆయన బరిలో దిగారు, విజయం సాధించారు. ఆ సమయంలో కూడా ఆశించినంత మద్దతు మంత్రి నుంచి తనకు దక్కలేదు అని ఆలపాటి రాజా అనుమానిస్తున్నారు. ఈ తరుణంలోనే తెనాలి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమిలోనే రెండు ప్రధాన పార్టీల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్ అన్నట్టుగా మారుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా జోక్యం చేసుకుని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా అది అంత త్వరగా చల్లారే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యటన సందర్భంగా కూడా నాదెండ్ల మనోహర్ అందరినీ బైపాస్ చేశారు అని ఆలపాటి రాజా వర్గం మదన పడుతోంది. పెమ్మసాని చంద్రశేఖర్కి ఈ విషయం మీద ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ అధిష్టానంతో పూర్తి సఖ్యతగా మెలిగే నాదెండ్ల మనోహర్కి తెనాల్లో మాత్రం టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకత, ఈ పొగ, ఈ సెగ ఎక్కడి వరకు వెళుతుంది అనే ప్రశ్న వినిపిస్తోంది. చాలా తీవ్రతరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయంగా తెనాల్లో టీడీపీ జనసేన సమిష్టిగా పోరాటం చేయడం వల్లే బలమైన వైఎస్ఆర్సీపీ నాయకుడు శివకుమార్ని అడ్డుకోగలిగారు. రెండో వైపు అన్నాబత్తుల శివకుమార్ ఇటీవల మళ్ళీ క్రియాశీలకంగా కదులుతూ రాజకీయంగా మళ్ళీ తన బలాన్ని కూడగట్టుకునే ప్రయత్నంలో ఉండగా కూటమి నేతలు మాత్రం ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పావులు కదుపుతున్నటువంటి వైను కూటమి కొంప ముంచేసే ప్రమాదం ఉండొచ్చు అని భావిస్తున్నారు. రాజకీయంగా రాజా మనోహర్ ఏకతాటి మీదకి రావడంతోనే వైఎస్ఆర్సీపీకి అడ్డుగడ్డ వేయగలిగారే తప్ప కాకుంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు పుష్కలంగా ఉండేవి అనే అభిప్రాయం ఉంది. ఇలాంటి తరుణంలో నాదెండ్ల మనోహర్ తను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆలపాటి రాజాని ఆయన అనుచరుల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు అనే అభిప్రాయం బలపడుతోంది. చివరికి వాళ్ళు ఎవరైనా ఏ పనైనా ఎమ్మెల్సీ హోదాలో చేయడానికి పూనుకుంటే అడ్డుపుల్ల వేస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ ప్రకారంగా అన్నింటా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా నియోజకవర్గం వరకు మాత్రం ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడమే కాకుండా ఆయన ఫ్లెక్సీలు కూడా తొలగించే ప్రయత్నం చేయడం, ఆఖరికి ఎమ్మెల్సీ అనుచరులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం కూడా పూర్తి కాకుండా అడ్డుకట్ట వేస్తున్నటువంటి వైనం మీద తెలుగుదేశం నేతలు తీవ్రంగా కలత చెందుతున్నారు. అదే ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేసే వరకు వచ్చింది. ఇది ఎక్కడికి వరకు వెళ్తుందో అనే చర్చ కూడా సాగుతోంది. మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్తో మాజీ మంత్రి ఆలపాటి రాజా విభేదాలు బహిర్గతమవుతున్నటువంటి తరుణంలో రాబోయే కాలంలో ఇది మరింత ముదరొచ్చు అని అంతా అంచనా వేస్తున్నారు.
తెనాలి రాజకీయంలో అనేక కీలక మలుపులకి ఇది దోహదపడవచ్చు అనేటువంటి రీతిలో చర్చ కూడా సాగుతుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాదెండ్ల మనోహర్ తన స్థాయికి తగ్గట్టుగా హోందాగా వ్యవహరించే పరిస్థితి ఉండట్లేదు అని టీడీపీ నేతల అభియోగం అయితే, ఎమ్మెల్సీ రాజావర్గీయులే అన్నింటా చాలా విభేదాలు సృష్టించే రీతిలో వ్యవహరిస్తున్నారు అంటూ జనసేన శిబిరం నుంచి వినిపిస్తున్న మాట. రెండు పార్టీల నుంచి ఎవరి వాదన ఎలా ఉన్నా కూటమికి మాత్రం ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చే విషయమే కాకుండా మొత్తం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే రాజకీయంగా మిత్రపక్షాల మధ్య మంట పుట్టించే వ్యవహారంగా కూడా ఇది మారుతోంది.